సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతూ ఉంది. ఇలా బొగ్గు ఉత్పత్తి రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది. ఇది సింగరేణి బొగ్గు ఉత్పత్తి వివరాలు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉత్పత్తి తగ్గిపోతుంది, బొగ్గు అమ్మకాలు తగ్గిపోతున్నాయి. సింగరేణిలో జరిగిన స్కామ్ల వల్ల ఆ సంస్థ మీద ఎట్లా ప్రభావం పడుతుందనడానికి దిస్ ఈస్ ద డాక్యుమెంట్. ఇవి నేను చెప్తలేను, ఇవి సింగరేణి గణాంకాలు. బీఆర్ఎస్ హయాంలో ఎట్లా పెరిగిందంటే 2020-21లో 50 మిలియన్ టన్నులు, 21-22లో 65 మిలియన్ టన్నులు, 22-23లో 67 మిలియన్ టన్నులు, 23-24లో 70 మిలియన్ టన్నులు. అంటే ఇయర్ ఆన్ ఇయర్ పెరుక్కుంటూ పోయింది బీఆర్ఎస్ హయాంలో. కాంగ్రెస్ రాగానే 24-25లో 69కి తగ్గిపోయింది. ఇప్పుడు 25-26లో 9 నెలలు 10 నెలలు అయింది కదా, ఇప్పుడు 43-45కి తగ్గిపోయింది. బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతుంది మీ స్కాముల వల్ల, మీ అరాచకాల వల్ల, అనుభవం కలిగిన కాంట్రాక్టర్లు లేకపోవడం వల్ల సింగరేణి సంస్థ మీద ప్రభావం పడతా ఉంది ఈరోజు. దీన్ని ఎందుకంటే నియమ నిబంధనలు మార్చి రేవంత్ రెడ్డి బావమరిదికో, అనుభవం లేని కాంట్రాక్టర్లకో, మీ అనుయాయులకు టెండర్లు మీరు కట్టబెట్టింది నిజం. దానివల్ల ఇవాళ సింగరేణి ఉత్పత్తి తగ్గిపోతున్నది నిజం, సింగరేణి లాభాలు తగ్గుతున్నది నిజం. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో స్కీములు రాలేదు కానీ పదుల సంఖ్యలో స్కాములు మాత్రం వచ్చినాయి. 6 గ్యారంటీలు లేవు, 420 హామీలు లేవు. జాబ్ క్యాలెండర్ మాట దేవుడెరుగు కానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం తెచ్చిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ అయితే దేలే, స్కామ్ క్యాలెండర్ మాత్రం తెచ్చిండు రేవంత్ రెడ్డి గారు. 2 ఏళ్లలో నెలకొక్క స్కామ్ బయటపడుతున్నది. సివిల్ సప్లై స్కామ్, ఫ్లై యాష్ స్కామ్, ఆర్టీసీ కాంట్రాక్ట్ స్కామ్, ఇసుక స్కామ్, 4th సిటీ స్కామ్, 30% కమిషన్ స్కామ్, అమృత్ టెండర్ల స్కామ్, మెడికల్ ఎగ్జామ్ స్కామ్, ఇండస్ట్రీస్లో హిల్ టీపీ పాలసీ, పారిశ్రామిక భూముల అమ్మకం స్కామ్, ల్యాండ్ స్కామ్, పవర్ స్కామ్, మొన్న బొగ్గు స్కామ్, నిన్ననేమో సోలార్ పవర్ స్కామ్. ఇట్లా చదువుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉన్నది. స్కీములు రాలే కానీ స్కామ్లు వచ్చినాయి రేవంత్ పాలనలో. కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది రేవంత్ రెడ్డి గారి పాలన. అందుకే ఈ స్కామ్ల దృష్టి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ సిట్ విచారణలు.